రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నవంబర్ 10వ తారీఖున సాయంత్రం 6:50 దాటిన తర్వాత ఢిల్లీలోని బిజీ రెడ్ ఫోర్ట్ మెట్రో దగ్గర బాంబు పేలుడు జరిగింది. కారు బాంబు పేలింది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రాణ నష్టం జరిగింది. చాలామంది గాయపడ్డారు. అందులో కనీసం 3 పరిస్థితి అత్యంత క్రిటికల్గా ఉంది. ఒక రకంగా చూస్తే 2014 తరువాత ఈ దేశంలో కశ్మీరు బయట జరిగినటువంటి అతిపెద్ద బాంబు పేలుడిది. అంతకు ముందు కూడా బాంబు పేలుళ్ళు జరిగినాయి. 2023 ప్రాంతంలో శివరాత్రి సమయంలో కోయంబత్తూరులో ఒక శివాలయం దగ్గర పేలుడు పదార్థాలతో నింపినటువంటి మారుతి 800ని పెట్టి పేల్చేందుకు ప్రయత్నించారు. అయితే అది ముందే పేలిపోవడంతో 2 చనిపోయారు. మొత్తం నెట్వర్క్ బయటపడిపోయింది. అదే నెట్వర్క్కి చెందినటువంటి వ్యక్తి మంగళూరులో ఆటో రిక్షాలో టిఫిన్ బాంబు తీసుకెళ్తుండగా పేలుడు జరిగింది. అతను చనిపోయాడు. మొత్తం మీద ఆ ప్లాట్ ఆ రకంగా భగ్నమైంది. ఈ 2 చిన్న సంఘటనలు జరిగినాయి. కానీ ఢిల్లీలో జరిగింది వాస్తవంగా కూడాను దేశం మొత్తాన్ని కుదిపేసింది. దీని ప్రకంపనలు చాలా కాలం వినిపిస్తాయి. దీని ప్రతిధ్వనులు, ఈ ధమాకా ఏదైతే ఉందో ఒక రకంగా ఉగ్రవాదులు విజయం సాధించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, మనకు సంబంధించిన యాంటీ టెర్రర్ స్క్వాడ్లు 99 సార్లు సక్సెస్ఫుల్ విజయం సాధిస్తే అది వార్త కాదు. ఒక్కసారి ఉగ్రవాది గెలిచి ఏదో రకంగా భద్రతా దళాల కన్నుగప్పో, లేకపోతే ఏమరుపాటును ఉపయోగించుకునో, లేకపోతే కొంత అదృష్టం కలిసొచ్చో ఒక సంఘటన చేస్తే అది పత్రికల పతాక శీర్షికగా మారుతుంది. 2016 నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో, జహాదీ ఉన్మాదాన్ని అణిచివేసే విషయంలో చాలా గణనీయమైనటువంటి విజయాలు సాధించారు. 2016లో కేరళ మాడ్యూల్ని పూర్తిగా ధ్వంసం చేశారు. కేరళ నుంచి ఐసిస్కి ఉగ్రవాద మద్దతు ఇచ్చేటటువంటి దాన్ని పూర్తిగా దాన్ని రూట్స్ వరకు వెళ్ళి, వేళ్ల వరకు వెళ్ళి, లోతుల్లోకి వెళ్ళి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. 2023లో మహారాష్ట్ర, కర్ణాటకలోని 15 ప్లేసెస్లో 15 స్థలాల్లో రేడ్స్ జరిగినాయి. మహారాష్ట్రలోని కొంకణ తీరంలో ఉన్నటువంటి పడ్ఘా అనే గ్రామాన్ని ఐసిస్ రాజధానిగా, షామ్ అని పేరు మార్చారు. 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్త కుట్రాది వాస్తవానికి. 2023లోనే రాజస్థాన్లోని అజ్మేర్లో చాలా పెద్ద సంఘటన జరిగింది. అజ్మేర్లో ఆయుధాలను తీసుకొస్తున్నటువంటి 3 ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది జూలైలో జరిగింది. జూలై 18న. జూలై నెలలోనే మహారాష్ట్రలోని కేత్రూడ్ అనే ప్రాంతంలో ఒక కారుని లూటీ చేశారు. ఈ లూటీ మామూలు లూటీగా భావించారు. తరువాత దీని వెనుక ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్టుగా బయటపడింది. ఏప్రిల్ 2024లో కర్ణాటకలో లష్కరే తోయబా మాడ్యూల్ని పూర్తిగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. దాని దర్యాప్తు కొనసాగుతోంది. ఏప్రిల్ 2024లో ఐసిస్ ఉగ్రవాదులు సతారాలో ఒక బ్యాంకును లూట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ కేసును కూడా పరిష్కరించి ముందస్తుగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 2024లో అల్ఖాయిదాకి సంబంధించినటువంటి ఒక పెద్ద మాడ్యూల్ని పట్టుకోవడం జరిగింది. రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 9, 2024లో మోస్ట్ వాంటెడ్ అల్ఖాయిదా క్రిమినల్ టెర్రరిస్ట్ అయినటువంటి రెజ్వాన్ అనే వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. 15 లక్షలు అతని పైన, అతని తలకి ప్రభుత్వం వెలకట్టింది. ఆ తర్వాత జూలై 29, 2025 గుజరాత్లో అహ్మదాబాదులో షమా పర్వీన్ అనే బెంగళూరుకు చెందినటువంటి మహిళ అరెస్ట్ అయింది. ఈ షమా పర్వీన్కి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. అల్ఖాయిదా రిక్రూట్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 9, 2024 రిజ్వాన్ అరెస్ట్ జరిగింది. అక్టోబర్లో కోంధ్వా, ఖడక్,
ఖాడ్కి, ఇవన్నీ మహారాష్ట్రలోని ప్లేసెస్. ఇంకా మరో 2 ప్లేసెస్లో అనేక మంది ఉగ్రవాదుల్ని, అల్ ఖాయిదాకి సంబంధించిన ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 25న అహ్మదాబాదులో అల్ ఖాయిదాకి సంబంధించినటువంటి 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. జూలై 29న షమా పర్వీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. నవంబర్ 10వ తారీఖు మాత్రము పేలుడు సంభవించింది. అంటే ఇన్ని సక్సెస్లు ఎవరికీ వినిపించలేదు, కనిపించలేదు. వాస్తవానికి రాకాలోకంలో వీటన్నిటిపైన చాలా మటుకు వీటిని కవర్ చేయడం జరిగింది. కానీ వాస్తవానికి వీటిని మీడియా కూడా పట్టించుకోలేదు. ఇన్ని దేశవ్యాప్తంగా ఏదో ఒక పెద్ద కుట్రకి పాల్పడుతున్నారు, పేలుళ్ళు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. వీటిపైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా విజయం సాధిస్తూ వచ్చినాయి. కానీ నవంబర్ 10వ తారీఖున మాత్రం ఢిల్లీ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర ఉగ్రవాది విజయం సాధించాడు. ఉగ్రవాది చేసిన దానికి ఇప్పుడు దేశమంతా కూడా చర్చించి, దేశమంతా కూడా భయోత్పాతాలు, లేకపోతే మొత్తము ప్రభుత్వ వైఫల్యము, ఇటువంటి మాటలన్నీ వస్తున్నాయి. కానీ దాని వెనుక గత 30 రోజుల్లోనే భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బహుశా 8 కుట్రల్ని భగ్నం చేసినాయి. దీన్ని చాలామందికి అర్థం కానటువంటి విషయం. అక్టోబర్ 25న ఫిదాయిన్ అటాక్ చేయడానికి ఢిల్లీకి వస్తే దాన్ని భగ్నం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకి చెందినటువంటి 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇది అక్టోబర్ 17న జరిగింది. పంజాబ్ పోలీసులు ఈ రకంగా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి అల్ ఖాయిదాతో లింక్ ఉన్నటువంటి వాళ్ళని అక్టోబర్ 15న అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర 300 గ్రాముల నల్లమందు కూడా దొరికింది, అనేక గన్స్ కూడా దొరికాయి. పంజాబ్ పోలీసు ఖాల్సా టెర్రర్ నెట్వర్క్ని, ఖలిస్తానీ టెర్రర్ నెట్వర్క్ని భగ్నం చేశారు. మహారాష్ట్ర పోలీసులు పుణేకి చెందినటువంటి ఒక టెకీని, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా తెహ్రీక్ తాలిబాన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి రాజస్థాన్లో అరెస్ట్ అయ్యాడు. ఈయన ఒక మద్రసాలో ఇమామ్గా పనిచేస్తున్నాడు. గుజరాత్లో 3 ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. తాజాగా నవంబర్ 10న ఈ ఎర్రకోట దగ్గర ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఢిల్లీని ఆనుకుని ఉన్నటువంటి ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు పదార్థాలని అరెస్ట్ చేశారు. చాలామంది డాక్టర్లను అరెస్ట్ చేశారు. కశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ వరకు, ఫరీదాబాద్ వరకు 7-8 మంది డాక్టర్లను అరెస్ట్ చేశారు. అయితే ఇవంతా కూడాను ఒక్క పేలుడుతోటి ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ విజయాలు ఎవరికి కనపడని పరిస్థితి. ఉగ్రవాది కోరుకునేది ఇదే. ఒక్క సక్సెస్ ఉగ్రవాది కోరుకుంటున్నాడు. గత 10 సంవత్సరాల్లో, 12 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఉగ్రవాది పేల్చడంలో, విధ్వంసం సృష్టించడంలో విజయం సాధించారు. దీని తర్వాత దర్యాప్తు జరుగుతుంది, మిగతా జరుగుతుంది. కానీ దేశము ధైర్యం కోల్పోకూడదు. ఉగ్రవాదం పైన మనం సాధిస్తున్నటువంటి విజయాల్ని మర్చిపోయి ఒక్క దెబ్బకి భయోత్పాతాల్లో పడిపోవడం అనేది సరైనది కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి పేలుడిదే గనక గమనిస్తే, అందులో ఉపయోగించినటువంటి కార్ ఏదైతే ఉందో, హ్యుండాయ్ కార్, వైట్ హ్యుండాయ్ కార్ని ఉపయోగించారు. ఈ కారు ఎన్ని చేతులు మారింది అంటే, మన దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు కావచ్చును, లేకపోతే లైసెన్సెస్ కావచ్చును, ఆర్సీలు చేయటంలో కానీ, మన ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఉన్న కరప్షన్ కానీ బయటపడుతూ వస్తుంది. ఉదాహరణకి సల్మాన్ అనేటటువంటి వ్యక్తి హర్యానాలో కొన్నాడు. అతను ఆమిర్ అనే వ్యక్తికి అమ్మాడు. ఆమిర్ నుంచి తారక్ అనేటటువంటి వ్యక్తికి వెళ్ళింది. తారక్ నుంచి ఇది ఒమర్ మహమ్మద్ అనేటటువంటి వ్యక్తికి వెళ్ళింది. అతను డాక్టరు, పుల్వామాకి చెందినవాడు. ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగి ఇదంతా కూడాను ఈ నెట్వర్క్ని ఛేదించేటప్పటికి పోలీసులకి సమయం పడుతుంది. ఇదొక తాత్కాలికమైనటువంటి ఎదురుదెబ్బగా మాత్రమే భావించాలి. ఉగ్రవాదం పైన విజయం సాధించాలంటే ప్రజా సంకల్ప శక్తి, నిత్య జాగరూకత చాలా అవసరము. నవంబర్ 10 పేలుడు మనకి చెప్పేటటువంటి పాఠం అదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.